ఎట్టాటి కారణమైనా నువ్వు దాని మీద చేయి చేసుకోవడం క్షమించరా నేరం. ఎవరి జీవితం ఎలా పోయినా నాకేం పర్లేదు, నాకు నీ జీవితమే ముఖ్యం. నేను నీకు అంత ముఖ్యమైన దాన్ని అయితే నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? మా జీవితాలతో ఆడుకుంటూ నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా? Você é pichidana! Você é pichidana! Você é pichidana! నువ్వు ఎవరినైతే వైషమ్మకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు ఆ శ్రీరామ్ ఎవరో కాదే, నీ భర్త సూర్యనే. నీ మంగళ్యాన్ని నువ్వు ఇంకో ఆడదానికి ఇస్తున్నావు తెలిసి నీకెలా సర్ది చెప్పాలో తెలియక, ఒకవేళ నీకు సూర్య ఉన్నాడన్న విషయం చెప్తావన్నా అతనికి ఇప్పుడు నువ్వు గుర్తులేవన్న విషయం తెలిస్తే నీ గుండె తట్టుకోలేదని శివుడు విషయాన్ని దాచుకున్నట్టు ఈ చేదు నిజాన్ని నా గొంతులోనే దాచుకొని మింగలేక కక్కలేక ప్రతి క్షణం నరకయాతను అనుభవించాను. బాబా బాబా ఇక్కడ అవునా? నీ బావే, నీ బావే, నీ బావే, నీ బావే. నీలా 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 నిన్ను వెతుక్కుంటూ వచ్చి పెద్ద వాళ్ళని ప్రమాదంలో నుంచి కాపాడి తలకి గాయమవడం వల్ల తన గతం మర్చిపోయాడే. నీ బావ నిన్నే వెతుక్కుంటూ వచ్చాడని ఆనందంతో చెప్పనా? వెతుక్కుంటూ వచ్చిన నీ బావ తన గతాన్ని దాంతో పాటు నిన్ను మర్చిపోయాడని చెప్పను. ఏం చెప్పను, ఎలా చెప్పను, ఎలా చెప్పను? నిండు కడుపుతో ఉన్న నీకు నిజం చెప్తే నువ్వేమైపోతావని భయం వేసి పెద్దతో చెప్పాలనుకున్నాను. కానీ
అయ్యా, ఈ ఫోటో ఈవిడా సునంద మా చుట్టం వద్దురా. చుట్టం అంటే? నా చెల్లెలు సావిత్రి గురించి చెప్పినాను కదా. సావిత్రమ్మకి ఈమెకి ఏంటయ్యా సంబంధం? సావిత్రి ఆడబిడ్డారా ఈ సునంద. నా చెల్లెలు బిడ్డను కని చచ్చిపోతూ ఈ సునంద చేతిలో పెట్టినదిరా. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడని చెప్పినానే నా మేనలుడు. ఆణ్ణి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది. సావిత్రమ్మ ఎలా చనిపోయిందయ్యా? మా బావని తన ప్రాణ స్నేహితుడే మోసం చేసినాడ్రా. వాడి పేరు ఆనందవర్మ. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వారు ఎవరైనా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే? ఆ అవకాశం లేదురా. ఆ కుటుంబంలో ఎవడూ బతికిలేడు. పొరపాటుగా ఎవడైనా ఉన్నా బ్రతకనివ్వను. పెద్దయ్య పేనలుడు సూర్య అని చెప్పలేని పరిస్థితి ఒక పక్క, నువ్వే సూర్య భార్యవని చెప్పలేని పరిస్థితి ఇంకో పక్క. పైగా నువ్వు ఆనంద్ కూతురు అని తెలిస్తే ఆప్యాయంగా ఆదరించిన పెద్దయ్య నిన్ను అంతకు మించి పగతో చంపేస్తారని భయంతో ఒక పక్క. నరకం చూశానే నేను, నరకం చూసా. ఏది ఏమైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన సూర్య నీకే దక్కాలని నిర్ణయించుకున్నాను. అందుకే నిజాన్ని దాస్తూ వైషమ్యని సమర్థిస్తున్నా నిన్ను అడ్డుకున్నాను. చెప్పవే, నేను చేసిన తప్ప, నేరమా? ఆడదాని మనసుని అర్థం చేసుకోలేని కిరాతకుండి కాదు నేను. నీ బాలునే, నీ బాలునే, ఎప్పటికీ నీ బాలునే, ఎప్పటికీ నీ బాలునే. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వేదన కాదలు మారవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా. ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా. అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేన, నేరం ఏమిటని, నా నేరం ఏమిటని. ఏం ఆలోచిస్తున్నారండి? జానకి చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుందండి. వైషు మనసేంటో తెలుసుకోకుండా దాన్ని చాలా ఇబ్బంది పెట్టామండి. చిన్నప్పటినుంచి ఇదే ఇంట్లో ఖైదీలా బంధించాం. పాపం తను మన కోసం ఎన్నో ఆనందాల్ని వదులుకుంది.
మరెన్నో కోరికల్ని చంపుకుంది. ఎప్పుడూ మన మాట కాదనలేదు, మనం గీసిన గీత దాటలేదు. అలాంటిది శ్రీరామ్ని ఇష్టపడితే నలుగురు ఏదో అనుకుంటారని దూరంగా ఉంచాలని ప్రయత్నించాం. కాని తను శ్రీరామ్ గురించి ఏమనుకుంటుందో, అతని మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో తెలుసుకోలేకపోయాం. కన్న కూతురు మనసుని అర్థం చేసుకోలేకపోయాం. శ్రీరామ్ని ప్రేమించిన వైశూకి అల్లుడితో పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉండలేదండి. తనకి సంతోషాన్నివ్వని కలలు మనమెన్ని కన్నా వ్యర్థమే కదండి. ఒక్కసారి ఆలోచించండి. వదిన చెప్తుంది కూడా నిజమే కదన్నా. ఎన్నో ఏళ్లగా సావిత్రక్క గురించి నువ్వు పడిన బాధ, అల్లుడు గురించి నువ్వు పడిన తాపత్రయం, వాటి ముందు వైశమ్మ ప్రేమ చిన్నదిగా కనపడింది. ఎప్పుడూ నీ కల గురించి ఆలోచించాను కాని వైశు సంతోషం గురించి నేను పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అర్థమవుతా ఉండాది నేను చాలా పెద్ద తప్పు చేసినానని. అల్లుణ్ణి చేరదీయడానికి వైశు జీవితాన్ని అడ్డుపెట్టడం తప్పనిపిస్తుందన్నా. నీకు అసలు విషయం చెప్పకుండా తప్పుదోవ పట్టించానని బాధగా ఉండాది. ఒక్కసారి వైశమ్మ వైపు నుంచి కూడా ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. నువ్వేమంటావన్నా? మీరు చెప్పాల్సింది మీరు చెప్పారుగా, నేను చేయాల్సింది నేను చేస్తాను. నీలా రే బాలు, బావని చూసొస్తాను. దూరం నుంచైనా చూసొస్తాను. నా మాట నువ్వే ఒక్కసారి చూసొస్తాను. నీలా నీలా వద్దే, నా మాట నువ్వే. నీలా 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 వద్దే వద్దే, నా మాట నువ్వే. నీలా
నా మాట వినండి అయ్యా, ఇంకెప్పుడు ఇలా జరగదయ్యా. ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతామయ్యా. ఇంకెప్పుడు మీ కంటికి కనిపించమయ్యా. రావేశానికి వెళ్ళిపోతాం. ఊర్లో ఏ సమస్య వచ్చినా పెద్దిరెడ్డి మాత్రమే సమస్యను పరిష్కరించగలడన్న నమ్మకం ఈ ఊరి జనాలకందరికీ ఉండాది. అలాంటిది నా ఇంట్లో ఉన్న సమస్యనే నేను తెలుసుకోలేకుండా పోయినాను. కారణం నా కుటుంబానికి నా మీద నమ్మకం లేకుండా పోవడం. కాని జానకి పెద్దిరెడ్డి తప్పు చేయడని నమ్మి సమస్యను పరిష్కరించమని నా ముందు ధైర్యంగా నిలబడినది. ఒకప్పుడు ఒక చెల్లికి అన్నగా ఆలోచించి తప్పు చేసినాను. ఇప్పుడు ఒక కూతురికి తండ్రిగా అదే తప్పు చేయబోయినాను. అమ్మా జానకి, నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చెప్పమని నా దగ్గరకు వచ్చినావు. కానీ సమస్యే నేనని అర్థమైనది. పెద్దిరెడ్డి స్వార్థపరుడు కాదని నువ్వు నమ్మినావు కదమ్మా. ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను. నా కూతురు కోరుకున్న జీవితాన్ని తనకు అందిస్తానమ్మా. తనకిష్టమైన వాడితోనే ఈ పెళ్లి జరిపిస్తాను. వైశ్య శ్రీరాముని ఇష్టపడతా ఉండదని ఇందాక చిన్న చెప్పినాడు. నాన్న, పసితనమొక వేడుకని, ప్రతి ఇల్లు కోవెలని, మమతలతో కొలువై ఉంటే అది స్వర్గమని, ఆశల హరివిల్లులతో ప్రాయం పెనవేసుకొని కురిపించే బంధాలన్నీ విడిపోవు అని, చెదిరిన ఆకలని మసిబారిన మనసుగని, నిన్ను తరిమే జ్ఞాపకమే ఏ నాటికి వీడదని, చేజారిందా జీవితమే మరి తిరిగి రానిదని. బాధపడకమ్మా. కన్న తండ్రినయ్యుండి నా కూతురు మనసు నేను తెలుసుకోలేకపోయినాను. సాటి ఆడదానిగా దాని జీవితం బాగుండాలని నువ్వు తపన పడినావు. ఇప్పుడు అర్థమవుతా ఉండదమ్మా. 25 ఏళ్ల క్రితం ఇదే జానకి ఇంట్లో ఉండుంటే ఈరోజు నా చెల్లెలు నాతో సంతోషంగా ఉండేదమ్మా. ఈ పెద్దిరెడ్డి పరువు కాపాడినావమ్మా.
నా కూతురు జీవితాన్ని నిలబెట్టినావు. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో ఆశ్రయం పొందడానికి వచ్చిన జానకివి కదమ్మా, నా పెద్ద కూతురు జానకివమ్మ నువ్వు. జానకి, ఒక అన్నకి తమ్ముడుగానే ఆలోచించినాను. కానీ మా అన్నలా ఆలోచించుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు. నీ నమ్మకమే ఈరోజు వైశు జీవితాన్ని నిలబెట్టినాదమ్మా. నీ మేలు జన్మలో మర్చిపోలేము. చిన్నా, సునందకు ఫోన్ చేసి అల్లుండి ఇప్పుడప్పుడే రావద్దని చెప్పు. సునంద తప్పుగా అర్థం చేసుకుంటదేమో. జరిగిందంతా అర్థమయ్యేలా చెప్పు. అట్నే అన్నా. ఇప్పుడు నిజం తెలిస్తే వైషమ్మకి బాధ మాత్రమే కలుగుతుంది. కానీ నువ్వు నోరెప్పకపోతే నీకు బతికే లేకుండా పోతుందే. చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో, కానీ కళ్ళ ముందు నా నీళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను.